ప్రీచ్ చేస్తున్నాను. హెర్మెనెటిక్స్ టీచ్ చేస్తున్నాను ఒక సంఘంలో. ప్రామిస్ కార్డ్స్ తీసేటువంటి సంఘం. చాలా మంచి సంఘం. డోంట్ గెట్ మీ రాంగ్ అన్నమాట. మొత్తం ప్రీచ్ చేసిన తర్వాత టీచింగ్ చేసిన తర్వాత ఒక అమ్మాయి ఏడ్చుకుంటూ వచ్చింది నా దగ్గరికి. ఒక కాలేజ్‌కి వెళ్ళేటువంటి పిల్ల. అప్పుడే కాలేజ్ జాయిన్ అయింది. ఇంటర్మీడియేట్ జాయిన్ అయినట్టుంది. లేదా సెకండ్ ఇయర్ సంథింగ్ లైక్ దట్. ఎందుకమ్మా ఏడుస్తున్నావు అంటే, అన్నా ఆహ్, నాకు ప్రామిస్ కార్డ్‌లో ఏమొచ్చిందంటే అన్న, నువ్వు ఫలిస్తావు, నీకు కుమారులకు కుమార్తెలు కంటావు అనేటువంటిది వచ్చింది ప్రామిస్ కార్డ్ నాకు. నేను నాకింకా పెళ్లి కాలేదన్నా. నేను కేవలం సెకండ్ ఇయర్ మాత్రమే. అదే ఇంటర్ సెకండ్ ఇయర్ మాత్రమే చదువుతున్నాను. నేనేమన్నా పొరపాటు చేస్తానా ఈ ఇయరు? నాకు ఇట్లా నా పిల్లలు కలుగుతారంటే నేనేమన్నా తప్పటడుగు వేస్తానా అన్న భయంతో నేను భయపడుతున్నాను. నిజంగా షీ వాస్ క్రైయింగ్. అంటే మనకి అది కొంచెం హాస్యాస్పదంగా అనిపించొచ్చు కానీ, షీ వాస్ వెరీ సీరియస్. షీ వాస్ వెరీ కన్సర్న్డ్. కళ్ళలో నీళ్ళు పెట్టుకుంటుంది, వస్తుంది. షీ వాంటెడ్ టు లివ్ హోలీ లైఫ్. కానీ ఆ ప్రామిస్ కార్డ్ వచ్చేసింది. అంటే ఆ ప్రామిస్ కార్డ్ దాన్ని వన్స్ అగైన్ యాస్ ఐ వాస్ థింకింగ్ యాక్చువల్లీ మ్యాన్, సో వాట్ ఈస్ దిస్ ఆలోచిస్తున్నప్పుడు నాకు ఒకటి అనిపించింది ఏంటంటే, మన చిన్నప్పుడు నేను అట్లే పెరిగాను కదా! అంటే ఇట్లా క్రిస్టియన్‌గా పెరగలేదు. ఒక క్రీస్తు శిష్యుడిగా పెరగలేదు నేను. ఏమనేవాళ్ళంటే జనవరి 1 వచ్చిన ఉగాది వచ్చినా సరే, "ఏరా చదువు. ఈరోజు చదివావంటే ఈనంతా చదువుతుంటావు" అంటారు. జ్ఞాపకం ఉందా ఎవరికైనా మీకు మీలో అటు పెరిగిన వాళ్ళకి ఎవరికైనా గుర్తొస్తుందా ఇట్లాంటివి అర్థం అవుతాయి. ఈరోజు చదివావంటే సంవత్సరం అంతా చదువుతుంటావు. అంటే సంవత్సరం మొత్తానికి యాక్చువల్‌గా ఏం జరుగుతుందనేటువంటిది ఉగాది రోజు పంచాంగ శ్రవణం వింటారు. ఆదాయం ఎంత, వ్యయం ఎంత, రాజపూజ్యం ఎంత. సో ఇట్లాంటి కొన్ని పారామీటర్స్ ఉంటాయి పంచాంగ శ్రవణంలో. ఈ పంచాంగం వినేటప్పుడు యాక్చువల్‌గా ఇట్లాంటివి ఇయర్ మొత్తం జరిగేటువంటి అంటే ఇలాంటి దాన్ని యాక్చువల్‌గా క్రైస్తవ్యంలోకి తీసుకొచ్చేసారు. ఏం చేశారంటే ప్రామిస్ కార్డ్స్ అనేటువంటివి పంచాంగ శ్రవణంలాగా మార్చేశారు. ఇయర్ మొత్తంలో ఏం జరుగుతుందనేటువంటిది ప్రామిస్ కార్డ్స్ తెలుపుతాయి అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఇందులో ఇంకొక రకమైనటువంటి భయంకరమైనటువంటి అంశం ఏమిటంటే సందర్భంతో సం సం సందర్భంతో సందర్భంతో సంబంధం లేకుండా ఏం చేశారంటే వాక్యాన్ని ముక్కలుగా చేసి ఆ సందర్భాన్ని పట్టించుకోకుండా ఆ వాక్యంతో దాన్ని అప్లై చేసుకోవడానికి ప్రయత్నించడం. చాలా డేంజరస్ మెథడ్ ఇది.